హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, గనులైన మీ అందరితో కలిసి అల్పుడునై నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిచర్యలోనికి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు యేసుబాబు గారు, దైవ సేవకురాలు స్తోత్రరాణి వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు అధ్యక్షులుగా ఉన్న ఈ ఊరి మనవడు, నా కుమారుడు రెవరెండ్ డాక్టర్ రమేష్ అయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ప్రతిరోజు ఏదో ఒక వైపున లేక సంఘాలలో పరిచర్యలు పాలు పొందుతూ విరామం లేని సమయంలో మరి ఎంతో బాధ్యత తీసుకొని సంఘ సమేతంగా, కుటుంబ సమేతంగా వారు ఇక్కడ ఉండడం అనేది ఈ గ్రామానికి, ఈ పరిచర్యకు ఆశీర్వాదకరంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అదే రీతిగా వేదిక మీద ఉన్న నాకు అత్యంత ప్రియమైన దైవజనులు మరి భాను ప్రసాద్ అయ్య గారికి, బర్నబాస్ అయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, మా చెల్లి రుక్మిణమ్మ గారికి, ఈ సభలో ఉన్న మరి గ్రేస్ ఆఫ్ జీసస్ కావచ్చు, మిగతా ఆయా సహవాసాల నుండి వచ్చిన దైవజనులు కావచ్చు, అందరికి కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషంగా ఈ పరిచర్యల వ్యవస్థాపక అధ్యక్షులు నాకు అత్యంత ప్రియమైన దైవజనులు భూషణవయ్య గారిని నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. వారు ప్రభువు దగ్గరకు వెళ్ళిన దినాల్లో నేను ఇతర రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్లో ఉన్నాను. తర్వాత ఆ విషయం నా దగ్గరకు వచ్చింది. సో ప్రభు సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు కృతజ్ఞత చెల్లించాను. వారు నిస్వార్థంగా, ఆయన ఒక వివాదరహితుడు, దీనుడు, ప్రార్థనాపరుడు, ఒక వ్యక్తికి అనేక తలాంతులు కలిగిన వ్యక్తులుగా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరు భూషణవయ్య గారు. ఆయనకి పరిచర్య పరంగా దేవుడు ఇంచుమించు 7-8 కృపావరాలు ఇచ్చారు. వారితో కలిసి పరిచర్యలో పాలు పొందిన అనుభవం కూడా నాకుంది. మరి వారు ప్రభు దగ్గరకు పిలువబడిన తరువాత ఆ కుటుంబంలో ఆయనకున్నటువంటి కృపావరాలు పుణికిపుచ్చుకున్నటువంటి వారి కుమార్తె మరి సహోదరి మేరీ సిస్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మీకు ఎలా తెలుసు అనగానే ఆల్రెడీ వారు పాడడం నేను విన్నాను. గ్రేస్ ఆఫ్ జీసస్ పరిచర్యలో సభలో వారు ఒక చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచగా విన్నాను. చాలా సంతోషం. మరి దైవజనులు ప్రభు దగ్గరకు పిలువబడినప్పటికీ వెనక ఆ యొక్క బాధ్యతలు కలిగి పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి మరి వారి యొక్క కుమార్తె సహవాసంలో, పరిచర్యలో ఈ సంఘం, ఈ కుటుంబం ముందుకు సాగుతూ మరింతగా దీవించబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి విశేషంగా ఈ పొట్లపాడు గ్రామస్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ఊరోళ్ళు అని చెప్పుకుంటారేంటి అనుకోమాకండి. నేను కూడా ఈ ఊరోడిని. నేను పసుపులేటి కన్నాంబ గారి చెల్లెలు మనవణ్ణి. అంటే ఈ ఊరికి బాగా దగ్గర బంధుత్వం ఉంది. మాకు ఈ ఊరిలో జవాజీ వాళ్ళు ఉన్నారు. జవాజీ వాళ్ళకి మాకు బంధుత్వం ఉందండి. ఈ సభకు రాకమునిపే నేను ఒక పర్యాయం వచ్చాను జవాజీ వాళ్ళ కుటుంబాలు దర్శించడానికి. అప్పుడు తెలిసింది ఇక్కడ పరిచర్య దైవజనుల ద్వారా ప్రారంభించబడిందని, జరుగుతుందని తెలిసింది. కానీ ఇంత త్వరగా మరలా మీ మధ్యకు వచ్చి మీతో కలిసి ప్రభువుని ఘనపరుస్తానని అనుకోలేదు. ప్రభు చిత్తం ఇది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఒక చాతాద శ్రీ వైష్ణవ రామానుజ గోత్రికుడునై ఈ రాత్రి మీ మధ్యలో యేసు ప్రభు సాక్షిగా నిలబడి ఉన్నాను. ఇక నా కుటుంబ రక్షణ సాక్ష్యాన్ని కూడా ఈ రాత్రి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. కనుక మరి శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. గ్రామస్తులారా, ఈ రాత్రి ఈ వేదిక నుండి ప్రకటించబడేటువంటి దేవుని మాటలు మీరు శ్రద్ధగా వినండి.
ఒకవేళ మీకేదైనా అభ్యంతరంగా అనిపిస్తే మీరు ఏ విధంగా కూడా ఇబ్బంది పడనవసరం లేదు, అభ్యంతర పడవలసిన అవసరం లేదు. సభానంతరం మీకున్న వ్యక్తిగత వాక్యపరమైన సందేహాల నివృత్తి ఖచ్చితంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ స్థలం నుండి నా నోటి ద్వారా ప్రకటించబడే ప్రతి మాటకు దేవుని సేవకునిగా, బాధ్యునిగా మీ మధ్యలో నిలబడ్డాను కనుక మరి శ్రద్ధగా వినండి. మీకేమైనా డౌట్స్ వస్తే తర్వాత నన్నే అడగండి. రాత్రి అడగటం ఏం బాగుంటుందిలే అనుకున్నాం పాస్టర్ గారు అంటే, యేసుబాబు గారికి చెప్పండి, మన చర్చి ఉంది ఇక్కడ, ఏజీ చర్చి నడుస్తుంది, చర్చికి వచ్చైనా మరలా నేను మీకు జవాబు అయితే చెప్పి తీరుతా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు వినాలి. తర్వాత చిన్న పిల్లలు, పెద్దవాళ్ళ కుర్చీలు ఇవ్వండి. కొంతమంది నిలబడ్డారు, వాళ్ళకి చైర్స్ లేక కావచ్చు. ఈ ప్రక్కన కొన్ని చైర్స్ ఖాళీ ఉన్నాయి. యవనస్తులు కొంచెం వాళ్ళ దగ్గర కుర్చీలు తీసుకెళ్తే వాళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూటాలకు వచ్చిన వాళ్ళు కాదు కనుక మనం వాళ్ళ దగ్గరికే చైర్ తీసుకెళ్తే వాళ్ళు ఉన్న చోట కూర్చొని దేవుని మాటలు వింటారు. చాలా సంతోషం. ఈ సభకు, ఈ కూడికకు డేట్ ఇచ్చి నేను మర్చిపోయాను. కానీ ఈ క్షణం వరకు అనుక్షణం నన్ను ఫాలో అప్ చేస్తూ ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం ఒకటి దేవుడైతే, రెండోది రమేష్ పాస్టర్ గారే. ఇంకొకటి ఏంటంటే ఇదే డేట్లో నాకు తెలియక ఈ మీటింగ్ మర్చిపోయి నేను బండ్లగూడ హైదరాబాద్ ఇచ్చేసాను. అది కూడా పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు పెట్టుకున్నారు. నాకెందుకో వాళ్ళు వాల్ పోస్టులు కూడా వేసేసుకున్న తర్వాత నేను బాబుకు ఫోన్ చేస్తే, నాన్నగారు మనం డేట్ ఇచ్చాము ఖచ్చితంగా పోవాలి అంటే, కేవలం రమేష్ పాస్టర్ గారిని దృష్టిలో పెట్టుకొని నేను అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని బ్రతిమిలాడి ఒప్పించి వాళ్ళ దగ్గరికి వేరొకరిని పంపి నేను మీ మధ్యకి రావడం జరిగింది. ఇది కూడా దేవుని చిత్తంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇది క్రిస్మస్ సెలబ్రేషన్గా మనం పండుగగా చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక పండుగ వాతావరణం. చిన్నపిల్లలు ఆ స్కిట్స్ వేస్తున్నప్పుడు ఆ స్ప్రింగులు మింగారా అన్నట్టుగా వాళ్ళు గంతులు వేస్తూ ఉన్నారు. ఆ వయసు అట్లాగో మాకు రాదు, కానీ కింద నుండి నేను చాలా సంతోషించాను. ఆ బిడ్డలకి అలా తర్ఫీదు ఇచ్చి అలాగ మంచిగా వాళ్ళు యాక్షన్ సాంగ్స్ చేశారు. వాళ్ళందరినీ కూడా పాటలు పాడిన చిన్నపిల్లలు, యాక్షన్ సాంగ్స్ చేసిన చిన్నపిల్లలు అందరినీ నేను బ్లెస్ చేస్తున్నాను. మీరందరూ తొందరగా రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. నవంబరు 25 నుండి డిసెంబరు 25 వరకు కూడా క్రిస్మస్ సీజన్గా మనం పిలుస్తాము. ఈ నెల రోజులు కూడా క్రిస్మస్ పండుగ వాతావరణం ఉంటుంది దేశంలో. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి దేశంలో కూడా ఆయా దేశ మతస్థులు ఆ మతాలకు చెందినటువంటి పండుగలు చేసుకుంటారు. అది ఆ దేశాలకో లేక ఆ రాష్ట్రాలకో ఆ కులాలకు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ ఇంచుమించుగా ప్రపంచంలో ఉన్న 127 దేశాలలో అందరూ చేసుకునే పండుగ ఏదైనా ఉంటే క్రిస్మస్ పండుగ ఒకటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అంటే ఈయన ప్రపంచమంతటికీ దేవుడు. ఈ రాత్రి నేనేదో పొట్లపాడికే దేవుడు అని చెప్పడానికి రాలేదు, లేకపోతే మా విజయవాడకే దేవుడు, ఎదురుమొండికే దేవుడు అని చెప్పడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రపంచమంతటికీ దేవుడు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తుగా అసలు ఈ లోకంలో పుట్టారు? చాలామందికి యేసు ప్రభు పుట్టుకను గురించినటువంటి చాలా సందేహాలు ఉంటాయి. ఎందుకు యేసు ప్రభువుగా దేవుడు ఈ లోకంలో పుట్టాడు అనే సంగతిని నాకు ఒక టైం చెప్పారు. మరి దాన్ని బట్టి చెప్పాలా, దాన్ని కొంచెం ముందుకెళ్ళాలో అధ్యక్షుల వారి నిర్ణయించాలి. దాన్ని బట్టి నా ప్రసంగం ముందుకెళ్తుంది. టయాన్ని పాటించడం నాకైతే అలవాటు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాము. బైబిల్ కలిగిన వారు మీకు వీలైతే బైబిల్ తెరిచి చూచే ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ వాక్య భాగాన్ని మనం చూస్తాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని
ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలు, చిన్న ప్రార్థన. సర్వకృపానిధి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ చల్లని సమయంలో మంచి వాతావరణం మీరు ఇచ్చారు. వాస్తవంగా ఈ తేదీల్లో పెద్ద తుఫాను ఉందని ప్రకటించారు, కానీ అది నీ చిత్తానికి అనుకూలంగా ఆగిపోయింది. ఇక్కడ ఈ కూడిక జరగడం మీ చిత్తమై ఉన్నది కనుక వాతావరణాన్ని అనుకూలపరిచారు. అనేక మంది దైవజనులను, దైవ సేవకురాలను ఇక్కడికి నడిపించారు. ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ఈ గ్రామస్తులకు నీ విలువైన మాటలు, నీ దీవెనకరమైన సంగతులు వినిపింప చేయాలని ఒక శ్రేష్టమైన ఉద్దేశ్యంతో ఈ కూడిక మీరు జరిగిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ పరిచర్య చేస్తున్న మీ దాసుని కుటుంబమును, ఇక్కడున్న సంఘమును మీరు దీవించండి. వేదిక మీద ఉన్న, సభలో ఉన్న దైవజనులు, దైవ సేవకురాళ్ళందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్యము చేత దర్శించండి. విశేషంగా ఈ పొట్లపాడు గ్రామస్తులందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నేను కేవలం వట్టివాడను, నిష్ప్రయోజకుడను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం మనసు పెట్టి అందరూ మనకున్న సమయంలో దేవుని మాటలు విందాము. చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గలతీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకు ఈ ఉత్తరం రాశాడు. ఒకవేళ ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి రాసి ఉంటే కనుక అక్కడే ఉండేదంటే పొట్లపాడు వాళ్ళకి రాసిన పత్రిక అని ఉండేదన్నమాట. ఈ పత్రిక 4వ అధ్యాయం 4వ వచన ప్రారంభం నుండి మనం చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అంటూ ఆ సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇదే మాటలు తిరిగి దేవుని సేవకునిగా కూడిన మీకు, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ఈ గ్రామస్తులకు నేను తెలియజేస్తున్నాను. మొదటిగా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీకే విధమైన సందేహం ఉన్నా సభయాక డైరెక్ట్గా నన్ను అడిగి మీరు తెలుసుకోవచ్చు. సభలో ఉన్న వాళ్ళైనా బయట ఉండి వినేవాళ్ళు ఎవరైనా పర్వాలేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు? చాలామంది ప్రశ్న ఏంటంటే, ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? ఈ ప్రపంచానికి దేవుళ్ళు ఏమైనా తక్కువయ్యారా అంటే లేదు. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో, అన్ని మతాలలో వారి వారి దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. లేరు అని నేనంటే మీలో ఎవరైనా బాధపడాలి. పాస్టర్ గారు, నీ దేవుణ్ణి నువ్వు చెప్పుకున్న బాగుంది, కానీ మా వాళ్ళు లేరంటే ఏం బాగుంది అనొచ్చు. నేను లేరు అనలేదు, ఉన్నారనే అంటున్నాను. ప్రపంచంలో కోట్ల కొలది దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అలాంటి వాళ్ళలో, అలా పూజించిన వాళ్ళలో నా కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. మా తాతగారు భద్రాచలం రామాలయంలో పూజారి. మా చిన్న తాతగారు రాజమండ్రి దగ్గర తాళ్లపూడి రామాలయంలో పూజారి. మా బావగారు ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలో పూజారి. మా మేనమామ కొయ్యలగూడెంలో పూజారి, ఇప్పుడు బతికే ఉన్నాడు. ఆ ముసలోళ్ళు పోయారండి, చెప్పుకోవడానికి తప్పిక వాళ్ళు ఇప్పుడు పని చేయరు. బతికున్నాడు మా మామయ్య, పూజారి పని చేస్తున్నాడు. మా మేనత్త ధూళిపాళ అఖిలాండేశ్వరి గుంటూరు నల్ల చెరువు సూర్య శివాలయం పూజారి గారి కూతురు. పెద్ద దూరం ఏం కాదు, మనకు దగ్గరే. మా నాన్నగారు మా ఊరు కృష్ణా జిల్లా చల్లబల్లి మండలం పురుడిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు. నాన్నగారు పౌరోహితం చేసేది. మా ఇంట్లో 7 సంవత్సరాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడీ ఇచ్చాం. మీరు చాలా భక్తి ప్రపత్తులు కలిగిన వారుగా మొదటిసారి ఈ ఊరు వచ్చినప్పుడే నేను గమనించాను. చాలా భక్తి, దైవ భీతి, పాప భీతి కలిగిన వారుగా మీరున్నారు కనుకనే
మీ ఎదుట నేను ఇంత బాహాటంగా మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే దైవ భక్తి అనేది ఎక్కడుంటుందో వాళ్ళే సత్యాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తారు. భక్తి ఏదైనా కావచ్చు. ప్రపంచం అంతా ఒకళ్ళని నమ్ముకోలేదు కదా, ఎవరికి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు. కాదనడానికి అవకాశం ఎక్కడుంది? కాబట్టి భక్తి అనేది ఏ భక్తి అయినా చేయనివ్వండి, భక్తి అనేది చేసినటువంటి వాళ్ళలో దైవ భక్తి పాపభీతిని పుట్టిస్తుంది. దైవ భక్తి పాపభీతి అనేది ఎక్కడుందో మానవుడు సత్యాన్వేషణ కొరకు ఆతురత పడతాడు. మనం చేసేదానికంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, సపోజ్ ఇంట్లో ఎండు చేపలు ఉన్నాయి, వంకాయలు కావాలి. ఎండు చేపలు వంకాయ కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఒకళ్ళ దగ్గరే వంకాయలు ఉంటాయి అంటే 100 దుకాణాలు ఉంటే 100 మంది దగ్గర వంకాయలు ఉంటాయి. సో ఒక దుకాణం దగ్గర కూర్చుని మనం ఏం చేస్తాము, ఇక్కడ కొందామనే ప్రయత్నం చేస్తూనే మన కళ్ళు మిగతా దుకాణాల మీదకి వెళతాయి. అంటే ఇంతకంటే మంచి వంకాయలు ఉంటే కూర టేస్ట్గా ఉంటుంది. కాబట్టి 1కి 4 దుకాణాలు తిరిగి మనం మంచి వాటినే కొనుక్కుంటాం. భక్తి కూడా అంతే. ఎవరి భక్తి వాళ్ళు చేస్తున్నాము. అయితే భక్తి చేస్తున్న వాళ్ళలో ఉండే మంచి కోరిక ఏమిటంటే, మనం చేసేదానికంటే ఇంకా మంచి భక్తి ఏదైనా ఉన్నదా, మనం కొలుస్తున్న వాళ్ళకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే అలాంటి వాళ్ళను పూజించాలి అనే తపన, ఆధ్యాత్మిక చింతన భక్తి కలిగిన వాళ్ళలో ఉంటుంది. నేను విన్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊరు వాళ్ళందరూ పాస్టర్మ గారు మాట్లాడుతూ, మా ఊరి వాళ్ళందరూ వస్తారండి కూటానికి, మేము ఊరందరం కలిసి భోంచేస్తాము అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకు అంటే అది ఏదో మతమనో లేక మన దేవుడు కాదనో లేక వేరే మతాల కులాల దేవుళ్ళు అనే భావన కాకుండా, ఏ దేవుడైతే ఏమిరా, అందరం కలిసి వెళ్ళి ఆ సంతోషంలో పాలు పొందుదాము అనే ఒక మంచి ఆలోచన మీరు కలిగి ఉన్నారే, అది ఎప్పటికైనా మిమ్ములను సత్యములోనికి నడిపించబోతూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ పొట్లపాడు వాస్తవ్యులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. దేవుడు ప్రపంచమంతటికి ఒక్కడే ఉంటాడు. దేవుళ్ళు ఎక్కువ మంది ఉండరండి. మీ గ్రామంలో కూడా పాండిత్యం ఎరిగిన వాళ్ళు లేక గ్రంథ పఠనం చేసినటువంటి వాళ్ళు, పండితులైన వారు ఉండి ఉంటారు. లేరు అని నేను అనలేను. అలాంటి వాళ్ళు, దైవ చింతన కలిగిన వాళ్ళు లేకపోతే ఇంత భక్తి ఎక్కడా జరగదు కదా. అందుకని చెప్తున్నాను నేను. కాబట్టి ఓ పర్యాయం ఆలోచించండి. దేవుడు అనేవాడు ప్రపంచానికి ఒక్కడే. కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, జాతులు వేరు కావచ్చు, కానీ దేవుడు మాత్రం ఒక్కడే ఉంటాడు. దేవతలు అనేవాళ్ళు కోట్ల కొలది ఉంటారు. మన తెలుగు వాళ్ళ మధ్యనే, మన భారతదేశంలో మనకున్న దేవతలే కాదు, బయటి దేశాలకు వెళితే ఆయా దేశాల్లో కూడా వాళ్ళకు కూడా దేవతలు ఉన్నారు. కాకపోతే మనకు తెలియకపోవచ్చు. మనకు తెలియకపోయినంత మాత్రాన మిగతా దేశాల్లో దేవతలు లేరనేది కాదు. కానీ దేవతలు అనేవారు కోట్ల కొలది ఉన్నారు, లేరు అని నేను అనలేదు. కానీ దేవుడు అనేవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఈ దేవుణ్ణి చూడాలనే తాపత్రయంతోనే ఈ రోజు వరకు కూడా హిమాలయాల్లో అనేక మంది తపోదీక్షలో ఉన్నారు. నేను ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళతాను. అక్కడున్న సాధువులతో, అక్కడున్న ఋషులతో దేవుని మాటలు నేను పంచుకుంటాను. ఋషులు మాత్రమే కాదు, చనిపోయిన మనుషుల మాంసం తినే అఘోరాల దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళ దగ్గర కూడా కూర్చున్నాను, వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు అనబడినటువంటి వారిని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ జీవితాలు త్యాగం చేసి తపస్సు చేస్తున్నారు. ఎందుకో, దేవుడు ఎలా ఉంటాడు, ఏమిటి, ఆయనను కనుగొనాలనే తపన. అయితే నేను సంచరించినంతలో సుమారు ఒక 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇంచుమించుగా నేను హిమాలయాలకు వెళతానంటే సుమారు 35 పర్యాయాలు వెళ్ళుంటాను నేను హిమాలయాలకు.
హరిద్వార్, ఋషికేశ్, ఉత్తరకాశీ, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్, అమర్నాథ్, ముక్తినాథ్, మహాకైలాష్ వరకు వెళ్ళాను. నాకు తెలిసి ఇన్ని చోట్లకు ఎవరు వెళ్ళి ఉండరు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ మానవుని యొక్క తపోదీక్ష అంతరార్థం ఏమిటి అంటే దేవుణ్ణి కనుగొనాలి అనేది ఆలోచన. అసలు దేవుడు ఎలా ఉంటాడు? అసలు దేవునికి మనలాగా రక్త మాంసాలు ఉంటాయా? దేవుడు మనకు కనబడతాడా అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఎవరికి కనబడడు. ఆయన ఆత్మస్వరూపి. సంస్కృతంలో ఓం ఆత్మరూపాయ నమః. నమః అంటే నమస్కారం. మనం చేతులు ఎత్తి దండం పెడతాం కదా, నమః అంటే ఇది దండం పెట్టడం. ఓం, ఈ ఓం అనేది ఒక సంస్కృత బీజాక్షరం. నేను వాస్తవంగానే పురాణాలు అవి చదివాను. నేను మీకు కొన్ని సంగతులు గుర్తు చేయడం కొరకు చెప్తున్నాను. ఈ ఓం అనేది సంస్కృత బీజాక్షరం. దీని తెలుగు అర్థం ఏమిటి అంటే దేవుడు. ఓం ఆత్మరూపాయ నమః. దేవా, నువ్వు ఆత్మరూపంలో ఉన్నావు, నా కంటికి నువ్వు కనిపించవు. కనుక దేవుడు అనబడిన వాడు మానవుని బాహ్య నేత్రాలకు కనబడేవాడు కాడు. నువ్వు చేత్తో పట్టుకున్నావంటే నీకు దొరికేవాడు కాడు. ఎందుకనగా ఆయన ఆత్మస్వరూపి. ఈ ఆత్మస్వరూపి అయిన ఆ దేవుణ్ణే సృష్టికర్త, సర్వవ్యాపి, సర్వాంతర్యామి అంటూ పండితులు వ్యాఖ్యానించారు. అటువంటి సృష్టికర్త అయిన ఆత్మస్వరూపి అయిన దేవుడు మానవునిగా ఈ లోకానికి రావలసిన అవసరత అనేది ఏర్పడింది. అంతే తప్ప దేవునికి మనవలే రక్త మాంసాలు లేవు. ఇంకా చెప్పాలి, మీరు వినాలి అనే ఆసక్తి మీకుంటే, దేవుడు అనేవాడికి ఈ ప్రకృతి సంబంధమైన ఏ రూపాన్ని కూడా నువ్వు ఆపాదించలేవు. ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి నీకు అవకాశం లేదు. ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నిరాకారుడు. నిరాకారుడు. అసలు దేవుణ్ణి మన పూర్వీకులు పరమాత్మ అన్నారు. పరమాత్మ అంటే ఇంద్రియాగోచరుడు. అటువంటి ఆత్మస్వరూపి అయిన దేవునికి ఏ రూపాన్ని అంటగొట్టి ఇదిగో దేవుడు అని చెప్పే సాహసం చేస్తాడు మనిషి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది ఒక మానసిక దౌర్బల్యం, అది మానవుని మానసిక బలహీనత. దానిని అడ్డు పెట్టుకొని మనుష్యుడు తన యొక్క శారీరక సంతృప్తి కొరకై ఒక రూపంలో చూసుకుంటూ మనం తృప్తి చెందుతున్నామే తప్ప ఇది నిజం కాదనే సంగతి నేను మీకు చెప్పాలా? ఇది మీకు తెలిసినదే కదా. మీకు తెలిసింది మరలా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? వెనకటికి ఎవరో ఒక ఆయన పాట రాశాడు, ఏలా బొమ్మలను గొలువా ఏమి లాభము. చౌదరి పురుషోత్తం గారని ఆయన ఒక కమ్మవారి కుటుంబంలో నుండి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. కొంతమంది క్రైస్తవులు యేసు ప్రభువుని ఒక బొమ్మగా పెట్టుకొని ఆ బొమ్మలో దేవుడు ఉన్నాడని, ఆ బొమ్మే యేసు ప్రభు అనుకొని ఆ బొమ్మకి దండం పెట్టడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. మీ దేవుడు ఈ బొమ్మలా ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటావు అన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఓ పాట రాశాడు, ఏలా బొమ్మలను గొలువా ఏమి లాభము, ఓ మానవులారా ఏలా బొమ్మలను కొలువా ఏమి లాభము, మందు నూరుటాకొకటి మడి పంచే ఉదకానొకటి, బొందా గురుతూ నాకొకటి బురదా పూయుటాకొకటి, అందొక్క రాతిని తెచ్చి అది యేసు అని కొలువా ఏలా బొమ్మలను కొలువా. ఇప్పుడు నాటు మందులు నూరేవాళ్ళు సనికిలు ఉండేది పూర్వం. ఇప్పుడు వాళ్ళకి సనికిలు తెలియదు. అసలు మిక్సీలో చేసినాయి, గ్రైండర్లు వచ్చినాయి. పూర్వం ఈ మిక్సీలు గ్రైండర్ లేవు. అల్లం నూరాలన్నా, మసాలా నూరాలన్నా, నాటు వైద్యుడు ఆకుపసర నూరాలన్నా సనికిలు ఉండేది. ఈ సనికిలు ఒక రాయి.
నాటుమైచ్చడు మందులు నూరేది ఆరాయే, చాకలి బట్టలు ఉతికేది ఆరాయే, చచ్చినవాడు సమాధి దగ్గర వేసేది ఆరాయే. అదే తెచ్చి మళ్ళీ నువ్వు దేవుడు అంటావేంటి అని మనల్ని ఆలోచింప చేయడానికి రాశాడు. అంటే ఆయన తాత్పర్యం ఏంటంటే, అంత ఉన్నతమైన దేవునికి ఈ ప్రకృతి సంబంధమైన రూపం సరిపోదు. అట్టి సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని సృజించిన తరువాత ఈ మానవ జాతి దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయగా, ఆ పాపమును బట్టి మానవుడు మరణించి నరకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ నరకానికి వెళ్ళిపోతున్న మానవుని జీవితానికి విడుదల లేక విశ్రాంతి కలిగించడానికి, మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగించి ఆ మానవుణ్ణి నరకము నుండి తప్పించి, మన భాషలో స్వర్గము, మోక్షము, పుణ్యలోకము, అదే సాయిబులైతే నిత్యత్వము, అదే క్రైస్తవులైతే పరలోకము, ఎవరు ఏ మతంలో ఏ భాషతో పిలిచినా దేవుడు నివసించే ఆ శ్రేష్టమైన స్థలానికి నిన్ను నన్ను చేర్చాలని దేవుడు మానవునిగా ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఎప్పుడు పుట్టాడు? మళ్ళీ దీనికి ఒక గొడవ. డిసెంబర్ 25 పుట్టాడని నీకు తెలుసా? 23 పుట్టాడని నీకు తెలుసా? ఈ పిచ్చ పిచ్చ ప్రశ్నలు వేస్ట్. పుట్టాడు దేవుడు నీ కోసం. ఎందుకు పుట్టాడు అంటే అక్కడ వ్రాయబడింది కదా. ఎప్పుడు పుట్టాడు అంటే నెంబర్ 1, కాలము పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు. కాలం అంటే ఏమిటి? కాలాన్ని దేవుడు ఎలా కలగ చేశాడు అంటే, సూర్య చంద్ర నక్షత్రాలు సృజించబడిన తరువాత కాలము అనేది ప్రారంభమైంది. సూర్య చంద్ర నక్షత్రాలు లేకుండా ఆ గంటలు, నిమిషాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు లేవు. మరి దేవుడు ఎప్పుడున్నాడు? కాలాలు సృజించబడక మునిపే దేవుడు ఉన్నాడు. అదో పాట ఉంది, తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు 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 యేసే. అందులోకి వచ్చినవి ఏంటంటే, భూమిని పుట్టింపక మునుపు నరునికి రూపము, మానవుణ్ణి దేవుడు చెయ్యక మునిపే మన కాళ్ళ క్రింద ఉన్న భూమి సృజించబడక మునిపే దేవుడున్నాడు. దేవుడే సూర్య చంద్ర నక్షత్రాలను కలగచేశాడు. ఆ తరువాత కాలము అనేది ప్రారంభమైంది. ఈ ప్రారంభించబడిన కాలము ఎప్పుడు పరిగణలోనికి తీసుకోబడింది అంటే, ఆదాము పాపము చేసి ఏదేను బయటకు పంపబడిన తరువాత కాలము పరిగణలోనికి వచ్చింది. అంతకు ముందు ఉన్న కాలం లెక్కిస్తే ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు ఎవరికీ తెలియదు. అందుకే చాలామంది ఏమంటారు, మీ మతం వాళ్ళంతా కలిసి మీ ఇష్టానుసారంగా రాసుకున్నారు, బైబిల్ చరిత్ర అంతా కలిసిన 6000 సంవత్సరాలు, ఈ భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు, అదిగో రాక్షస బల్లులు, రాకాసి బల్లులు, వాటి శల్యాలు ఆధారంగా 1,00,000 సంవత్సరాలు, 2,00,000 సంవత్సరాలు చరిత్ర కనబడుతుంటే 6,000 సంవత్సరాలు చరిత్ర తెచ్చి ఈయన దేవుడు అంటారేంటి అని గొడవ పడతారు చాలామంది. వాస్తవంగా బైబిల్ ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. స్తోత్రం చెప్పండి. కానీ ఆ కాలం పరిగణలోనికి రాలేదు. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువై శాస్త్రజ్ఞులు లెక్కేసి వెనకెళ్ళి చెబుతున్నారు తప్ప, ఎప్పుడో సృష్టి అంతా దేవుడు కాలము పరిగణించబడక మునిపే ఉన్నది. కాలం ఎప్పుడు పరిగణలోనికి వచ్చింది అంటే, ఆదాము ఏదేను నుంచి బయటకు పంపబడిన తరువాత కాలము అనేది లెక్కిస్తే అప్పుడు ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి ఇప్పటికి 2000 సంవత్సరాలు పైబడి నడుస్తుంది. పౌలు అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపెను. తన కుమారుని పంపితే మళ్ళీ దేవుడుకో కొడుకు అయితే వీళ్ళమ్మ ఎవరు? ఆ
వాళ్ళ నాన్న ఎవరు, వీళ్ళ తాత ఎవరు, వీళ్ళ మామ ఎవరు, వీళ్ళ అత్త ఎవరు, ఈ యొక్క ప్రశ్న. కొడుకు కాదండి అసలు. తనకు విడగొట్టండి, దేవుడు తనకు మారుగా, తన కుమారునిగా పంపాడు. దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఆత్మయైన దేవుడు తనకు మారుగా ఒక శరీరంలోనికి ఆయన దిగి వస్తే, ఆ శరీరంలోనికి దిగి వచ్చిన ఆత్మకు పెట్టబడిన పేరే ఆ శరీరానికి అనువదించబడితే అదే యేసుక్రీస్తు. కాబట్టి ఎప్పుడు దేవుడు ఒకడే, ముగ్గురు కాదు. మళ్ళీ వాళ్ళ నాన్న అయితే వాళ్ళ తాత ఎవరు, ఈ లెక్కలెక్కర్లా, ఒకడే దేవుడు. యెహోవా ఆత్మ, యేసుక్రీస్తు అనబడిన దేహంలోనికి దిగి వచ్చింది యెహోవా ఆత్మ. శిలువ మరణం తరువాత ఎత్తబడింది ఆత్మ. పరిశుద్ధాత్మగా మేడ గదిలోనికి దిగి వచ్చింది ఆత్మ. అదే ఆత్మ, ఒకే ఆత్మ, ఆయన దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు ఒక శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది అంటే, ఇప్పుడు చెప్తాను నేను. ఎందుకు దేవుడు ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తుగా పుట్టాడు, ఎందుకు యేసుక్రీస్తుగా దేవుడు పుట్టాడు అన్నదానికి బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, ఆగ్రా తల్లి, మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆ శాంతికరము అనే మాట దగ్గర ఏ అని కానీ లేక నెంబర్లో 1 2 3 4 ఏదైనా ఉంటే చూడండి. 4 ఉందా? ఫుట్నోట్లో దాని అర్థం ఉంటే చూడండి ఒకసారి. ప్రాయశ్చిత్తమై, ఈ ఒక్క మాటే చెప్తాను ఈ రాత్రి. ఇంకా మీరు వినగోరితే వేసవకాలంలో సభలు పెడదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మీరు వినగోరితే అప్పుడు యేసుబాబు గారికి చెప్పండి, ఆ పంతులు గారిని మళ్ళీ తీసుకురావయ్యా అంటే తీసుకొస్తాడు, వస్తా. అది సంగతి. ఎందుకు దేవుడు మానవునిగా యేసుక్రీస్తు అనే పేరుతో పుట్టాడు అంటే, మానవులకు ప్రాయశ్చిత్తం కలగాలట. ఇది అసలు కారణం. మానవుడు ఏమై ఉన్నాడు అంటే, శాస్త్ర ప్రకారం జన్మనో జాయితే శూద్ర కర్మణో జాయితే ద్విజ. పుట్టుకతోనే మానవుడు పాపి. నీ కులం ఏదైతే ఆ కులానికి పాపి అని తగిలించుకో. ఇది కూడా అర్థం కాకపోతే మగోళ్ళందరూ పాపయ్యా అని పెట్టుకోండి, ఆడోళ్ళందరూ పాపమ్మ అని పెట్టుకొని సరిపోద్ది. అందరూ పాపులే. పాపయ్యలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. మానవుడు జన్మతః పాపి. పాపాలు 2, ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపం. జన్మ పాపము వలన మానవునికి మరణము తటస్థిస్తుంది. మీరు గమనించండి, చెడ్డవాడు చనిపోతాడు, మంచివాడు కూడా చనిపోతాడు. సరే, చెడ్డవాడు చనిపోయాడు అనుకోండి, సరే ఊళ్ళో అందరూ పోతారు. చెడ్డోడు చచ్చినా మంచోడు చచ్చిన పాపం చావు కాడికి అందరూ వెళతారు. పెళ్ళికి వెళ్ళకపోయినా చావు కాడికి వెళతారు. ఎందుకు? ఆ కుటుంబాన్ని ఓదార్చినట్టు ఉంటుంది. రేపో మాపో మనం పోతే 10 మంది మన పాడి వెనకాల రావాలి కదా, పోతారు. పోయినప్పుడు వాడు చెడ్డోడు అనుకో, ఒరేయ్ వీడు చేసిన ఏదో పనులకి ఇట్టాగే చావాలి అనుకుంటా వచ్చేస్తారు బయటికి. అక్కడ ఓదార్చినా బయటకు వచ్చి దారెమ్మట అనుకుంటారు, ఆడు చేసిన ఏదో పనులు కాడు అట్టాగే చావాలేరా. సరే, వాడు చెడ్డోడు కనుక చచ్చాడు, మంచివాడు కూడా చనిపోతున్నాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమ్మా ఇద్దరు దేవుడారా, పాపం బంగారం లాంటి తీసుకుపోయాడు, నా ఆయుష్ కూడా పోసుకున్నాడు, ఇంకో 10 ఏళ్ళు బతుకుంటే బాగుండేది అనుకుంటా వస్తారు. మీరు అనుకున్నాడు బతకడు, వీడిని తిట్టినా బయటికి వచ్చేది లేదు. కారణం, ప్రతి మానవుడు కూడా ఒక రోజున పుట్టాలి, ఒక రోజున చనిపోవాలి. ఇది దేవుడు నిర్ణయించాడు. జాతస్యం మరణం ధ్రువం. పుట్టిన ప్రతివాడు చావక మానదు. ఏయ్ నేను సీఎంని అంటాడా? మరణం వచ్చి తలుపు కొడితే ఏయ్ రావాలి అన్ననుకో, నేను రాను అనే దమ్మెవడికి లేదు.
సలాం కొట్టి గులామై 7 కట్ల సవారీ కట్టాల్సిందే ఎవడైనా. కారణం, మరణాన్ని ఎదుర్కోవడం ఎవడి వల్ల కాదు. ఎందుకు చనిపోతున్నాడు మనిషి అంటే, మానవునిలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న పాపము. ఇదే జన్మ పాపం. ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రసంగం చేసే నేను చచ్చిపోతాను, ఈ ప్రసంగం వినటానికి విన్న నువ్వు చచ్చిపోతావు, అందరం చచ్చిపోతాం. కారణం, ఇది జన్మ పాపం. రెండవది కర్మ పాపం. అంటే బుద్ధిపూర్వకంగా నీకు తెలిసి చేసే ప్రతి తప్పు, ప్రతి కీడు అది పాపమై నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళుతుంది. జన్మ పాపమేమో నిన్ను మరణం దాకా తీసుకెళ్తే, కర్మ పాపం నిన్ను నరకంలోనికి తీసుకొని వెళుతుంది. నరకం అంటే మీకు తెలియకపోవచ్చేమో చెప్తాను. మన పూర్వీకులు మనకేం చెప్పేవాళ్ళు అంటే, ఒరేయ్ నువ్వు తప్పుడు పనులు చేసావనుకో సచ్చాక నరకంలోకి వెళ్తావు. నరకంలోకి వెళ్తే అక్కడ నూనెలో వేయిస్తారు, ఇంకా బల్యాలతో పొడుస్తారు, రంపాలతో కోస్తారు అని మన పూర్వీకులు మనకు చెప్పారు. సో దాన్ని నరకమనో, పాతాళమనో, అగ్నిగుండమనో ఏదో ఒక పేరుతో పిలుస్తావు. ఏ రాయి అయితే ఏమైనా పళ్ళోడు కొట్టుకుంటాకి నువ్వు పోతావు నరకానికి. కానీ ప్రతి మానవునికి కూడా నరకానికి పోవాలని ఎవరు అనుకోరు. ఎన్ని అదో పనులు చేసినా స్వర్గానికే పోవాలి అని తాపత్రయపడతాడు మనిషి. నువ్వు అనుకుంటేనో, నేను ఆరాటపడితేనో మనం స్వర్గానికి పోలేం. ఒక మనిషి పాపము నుండి విడిపించబడి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగినప్పుడే వాడు మోక్షానికి వెళతాడు. అందుకే మన పూర్వీకులు ఏమన్నారంటే, నపుత్రస్య గతిర్నాస్తి. ఒరే నాయనా, నీకో కొడుకు పుట్టలేదనుకో నువ్వు నరకానికి పోతావు, పుణ్యానికి నువ్వు పోలేవు. ఎందుకు? నీకు నరక గతి తప్పాలంటే నీకో కొడుకు పుట్టాలి. నువ్వు చచ్చాక వాడు నీకు శ్రాద్ధ కర్మలు చెయ్యాలి, తలకొరివి పెట్టాలి, నీ అస్థికలు గంగలో కలపాలి, అప్పుడు వెళ్తావు నువ్వు స్వర్గానికి. మనం చెప్పుకుందే, నేను ఎవరో చెప్పినవి చెప్పడం లేదు, మన వాళ్ళు మనకు చెప్పినయే చెప్తున్నాను నేను. కాబట్టి ఏం కావాలి? ప్రతి కుటుంబంలో ఓ కొడుకు పుట్టాలి. పెళ్ళైన తర్వాత పెళ్లి చేసిన పంతులైనా, పెళ్లి చేసిన పాదిరైనా కొత్త జంటను తీసుకెళ్ళి, ఒరేయ్ అయ్యగారు కాళ్ళకి మొక్కరా, మొక్కిచ్చి, అయ్యగారు శుభమా అంటే నీ చేతితో పెళ్లి చేసావు, ఏడాది తిరిగి వచ్చేటప్పటికల్లా పండంటి మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయి. ఆడపిల్ల పుట్టకూడదు. ఈ కోటల్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, చూసుకోండి అసలు ఒకసారి. ప్రతివాడి కోరిక ఏంటంటే మగపిల్లాడు పుట్టాలి. అంటే ఆడవాళ్ళ మీద ద్వేషం కాదు. ఎందుకు మగపిల్లాడు పుట్టాలి అంటే, ఈ పున్నామ నరకం తప్పించుకోవాలంటే, స్వర్గం వెళ్ళాలంటే కొడుకు తల కొరివి పెట్టాలి. కొడుకు అంత్యక్రియలు చేస్తేనే స్వర్గానికి తల్లిదండ్రులు పోతారు. ఇది మన నమ్మకం. నపుత్రస్య గతిర్నాస్తి. పోనీ అలాగే అనుకున్నాం కాసేపు. కొడుకు పుట్టినవాడే స్వర్గానికి వెళితే, అసలు కొడుకులే పుట్టకుండా పుట్టినోళ్ళందరూ ఆడపిల్లలు పుట్టినోళ్ళు అందరూ లేరు. మా ఊర్లో తూర్పు ధనలక్ష్మి అని కాకినాడ నుంచి వచ్చి ఎట్టో చేపలు పట్టుకునేవాళ్ళు. మగపిల్లాడు కావాలి అని ఒక కోరికతో 11 మంది ఆడపిల్లల్ని కందండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 11 మంది. నేను ఎదురుమడి నుంచి వచ్చేటప్పుడు నీళ్ళు వేసుకుని ఉంది, మరి తర్వాత ఎవరిని కందో తెలియదు. ఏంటి వీడికి ఇంత ఆరాటం? చేపల పట్టుకు బ్రతికే ఒక సామాన్యురాలికి ఏమిటా కోరిక అంటే, కొడుకు పుడితే నరకం తప్పిస్తాడు. నిజమేనా? ఈనాడు అనేక మంది తల్లిదండ్రులు బయటకు చెప్పుకొని కొందరు, బయటకు చెప్పుకోలేక కొందరు. ఏమని? అయ్యా ఇలాంటి దరిద్రుడు పుట్టకపోయినా బాగుండేది, వీడు పుట్టి బతికుండగానే మాకు నరకం చూపిస్తున్నాడు. ఇలాంటి పాపిస్తోడు చచ్చినా 3 రోజులు ఏడ్చి మూల కూర్చుని అని మర్చిపోతాం మేము. పనికి మాలినోడు మా కడుపున చెడబుడ్డాడు అని ఎంతమంది తల్లిదండ్రులు ఏడవట్లేదు? అంటే నా తాత్పర్యం ఏంటంటే, నిన్ను నరకం నుంచి తప్పించేవాడు ఇలా నీ కడుపున పుట్టిన కొడుకు కాదు. అసలు కాలక్రమంలో కొడుకుల మీద మనుషులకి ద్వేషం వచ్చి ఓ తెలుగు రచయిత ఒక సినిమా తీసేసాడు ఏకంగా. ఏమని? కంటే కూతురునే కను అని తీసాడు.
ఈ పనికిమాలిన కొడుకుల కంటే ఒక కూతురుని కనరా ఒకడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంటికి వెళ్తే కోడిగుడి చక్కన్న వేస్తుంది అది. ఇది గంజి కూడా బయటలా. కాబట్టి నపుత్రస్య గతుర్నాస్తి అనే సూక్తి యొక్క తాత్పర్యం నీ కడుపును కొడుకు పుడితే వాడు నిన్ను నరకం తప్పిస్తాడని కాదు. సరే, దానికంటే ముందు ఒక సంగతి చెప్పాలి. అసలు కొడుకు అంటే ఏమిటి? కొడుకు అంటే మీసాలు గడ్డాలు వేసుకుని నీకులా పుట్టినాడు కొడుకు. కొడుకు అంటే ఏమిటి? కుత్సితం ఇది మారతీయ కుమారః. కుమారుడు అనగా దాని అర్థం ఏంటంటే తమోగుణములను హరింపచేయువాడు. కుత్సితం ఇది మారతీయ కుమారః. మానవునిలో ఉన్న అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములనబడిన అరిషడ్ వర్గాలను నశింపు చేసే పరిశుద్ధమైన కుమారుడే కొడుకు, గాని ఈ కొడుకులు కాదండి. ఎవరు ఈ కుమారుడు? పాపము లేనివాడు, పరిశుద్ధుడైన వాడు, పాపాన్ని జయించిన వాడు, పాపాన్ని ప్రోత్సహించని వాడు, పాపాన్ని అసహించుకునేవాడు. నీలో ఉన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చగలిగిన ఏకైక కుమారుడే నిన్ను స్వర్గానికి తీసుకెళ్లే కొడుకు ఆయన. అందుకే యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు యూనివర్సల్ సెంటెన్స్, యూనివర్సల్ వర్డ్. పలానా సుబ్బారావుకి సుబ్బమ్మకి కొడుకు పుట్టాను, ఓకే. పలానా రంగారావుకి రంగనాయకమ్మకి కొడుకు పుట్టాను, ఓకే. పలానా ఎంకయ్యకి ఎంకమ్మకి కొడుకు పుట్టాను, ఓకే. కానీ ఊరాళ్ళందరికీ కొడుకు పుట్టాను, ఇది కుదురుద్దా? కుదరదే. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటిని ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి శాంతిని అనుగ్రహించే శాంతి ప్రదాతగా పుట్టిన ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, ఆత్మ అయిన దేవుడు కన్య గర్భాన పుట్టిన ఆ ఏకైక కుమారుడు యేసు ప్రభువే. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ పాటలు ఉంటుంది కదా, పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడు అవతరించెను, పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడు అవతరించెను, దాపు చేరిన వారికిడుకడు భాగ్యము మోక్ష రాజ్యము. ఆయన దాపుకు, ఆయన దగ్గరకు, ఆయన చెంతకు ఎవరైతే వస్తారో, కులంతో మతంతో గ్రామాలు పట్టణాలు పల్లెలు భేదం లేదు, పాపి అయిన మనుష్యుడు తన పాపం నుండి ప్రాయశ్చిత్తము చేయబడి శాంతిగా బ్రతకాలి, మోక్షానికి వెళ్ళాలంటే ఈయన దాపుకు రావాలి. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడు అవతరించెను, దాపు చేరిన వారికిడుకడు భాగ్యము మోక్ష రాజ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చింత చేరను రండి సర్వజనాంగమా సంతసమొందుమా. నీ కొరకు జన్మించిన ఏకైక దేవాది దేవుడు కన్య గర్భాన జన్మించాడు. శాస్త్రంలో ఉంది, ఏదో బైబిల్లో ఉంది కాబట్టి ఆ పంతులు గారు మతంలో దిగాడు గారు అందుకే చెప్పుకుంటాడు అనుకో మాకండి. శాస్త్రంలో ఉంది. లిఖ్వా గోప్తారాం బాక్వౌద దిన కుర్యంతి హవ్యాయాన పర్వతాసీన్. ఆత్మస్వరూపి అయిన సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుడు కన్య గర్భాన పుట్టి పశువుల శాలలో పరుండ పెట్టబడతాడు. మన పూర్వీకులు మన పితృ పారంపర్యాచారంగా మనకి ఇవ్వబడిన ఇతిహాసాలు గ్రంథాలలో ఎప్పుడో వ్రాసి పెట్టారు. ఆ దేవుడట కన్య గర్భాన పుట్టి పశువుల శాలలో పరుండ పెట్టబడతాడు. ఆయనే నీ పాపములకు శాంతికరంగా మారేవాడు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పుట్టినవాడు. పున్నామ నరకం నుండి నిన్ను తప్పించడానికి పుట్టిన ఏకైక కుమారుడు. ఆనాడు
పశువుల శాలలో ఉన్న ఆ కుమారుడే ఈరోజు నీ హృదయంలోనికి వస్తే, నీ హృదయంలోనికి చేర్చుకుంటే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. నెమ్మది లేని నీ జీవితానికి శాంతి, సమాధానం కలుగుతుంది. 21 సంవత్సరాలు నా తల్లి కార్తీక నోములను వచ్చిందండి. కార్తీక మాసంలో కార్తీక నోములను వస్తారు కదా. 21 సంవత్సరాలు 7 పర్యాయాలు పెద్ద తిరుపతిలో నిలువు దోపిడి ఇచ్చి వచ్చింది మా అమ్మ. వారానికి ఒక పర్యాయం గజేంద్ర మోక్షం అనే పురాణ ఘట్టం చెప్పేది మా అమ్మ. ప్రతిరోజు చీకటితో కృష్ణా నదిలోనికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మా ఇంట్లో కోవెల పంచలోహ విగ్రహాలు ఉండేవి. ధూపదీప నైవేద్యం పెట్టకుండా మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు. అంతటి నిష్ట కలిగిన హైందవ భక్తిలో కొనసాగుతున్న మా కుటుంబంలో 1978లో అమ్మకు అనారోగ్యం చేసి నడుము పడిపోయింది. నడుము నుండి క్రింద భాగం పూర్తిగా చచ్చుపడిపోయింది. ఇంగ్లీష్ మందులు, హోమియోపతి, ఆకుపసర్లు, నాటు మందులు, చివరికి భూత వైద్యం, అన్ని రకాలుగా చేయవలసిన ప్రతి ప్రయత్నం చేశారు నాన్నగారు. కానీ అమ్మకు రోగం తగ్గలేదు. చివరికి చనిపోతుందనుకున్న సమయంలో విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అమ్మ పేరు మీద పూజ చేయించి పూజా కుంకుమ తెచ్చి అమ్మకు నిలువు బొట్టు పెట్టి, ఇక ఆ దేవి మహాత్యం వలన నేను తగ్గాలి, ఇక లేకుంటే ఇక నువ్వు చావడం తప్ప ఇక చేయగలిగింది ఏం లేదని విసిగిపోయారు నాన్నగారు. ఓ రోజు మా ఊరు ప్రక్కన యార్లగడ్డ అనే కుగ్రామంలో పౌరోహిత్యం చేయడానికి వెళ్ళాల్సి, ఆ సమయంలో ఇంట్లో భోజనం లేక మనసులో నమ్మని తిట్టారు. నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు, నువ్వన్నా చస్తే మేమన్నా సుఖపడతాను, చావరాదా, తిట్టి వెళ్ళిపోయారటండి. అప్పుడు నా తల్లికి నిద్ర పట్టక కుమిలి కుమిలి ఏడుస్తూ, నా భర్త కూడా చనిపోవాలి అన్న తరువాత నేను ఎవరి కొరకు బ్రతకాలి, చనిపోవాలి అనుకుందట. మాకు దొడ్లో మంచినీళ్ళ బాగుంది, ఆ బావిలో పడి చనిపోదాం అనుకుందటండి. 6 నెలలుగా మంచంలో ఉండడం బట్టి శరీర అడుగు భాగం పుళ్ళు పడిపోయి దుర్వాసన వచ్చేస్తూ ఉంది. బ్రతకడానికి ఎలాగో లేదు, కనీసం చనిపోదామంటే చావడానికి కూడా నాకు అవకాశం లేకపోయిందే అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండగా మా అమ్మకు ఒక ఆలోచన వచ్చిందట. నువ్వు ఇన్ని పూజలు చేశావు, ఇంతమంది దేవతలకు మొక్కుబళ్ళు చేశావు, నోములు, వ్రతాలు, పుణ్యక్షేత్రాలు ఇన్ని చేసావు కదా, నువ్వు పూజించిన దేవతలు నిన్ను బాగు చేయరా, బాగు చేయమని నువ్వు అడిగావా అని మా అమ్మకే ఒక ఆలోచన వచ్చిందే తడవుగా తాను పూజించిన దేవతలందరినీ కూడా తలుచుకుంటూ, కష్టం వచ్చినప్పుడు మనం తలుచుకుంటాం కదా, అలాగే తలుచుకుంటూ మొక్కుబళ్ళు చేసుకుని ప్రాధేయపడింది. కానీ తాను పూజించినటువంటి దేవతలను పడిన వారిలో ఒక్కరు కూడా అమ్మను కనికరించలేదు. అమ్మ దగ్గరకు వచ్చి నేనున్నాను, మా అమ్మ పేరు పద్మావతి ఆండాళ్ళు తాయారు, ఆండాళ్ళు నేనున్నా, నిన్ను బాగు చేస్తానని మాట్లాడిన వారు ఎవరూ లేకపోవడంతో ఏడ్చి ఏడ్చి చివరికి అందరినీ తిట్టుకుంటోందట. మీరు దేవతలు కాదా, మీరు దెయ్యాలా, నేను చేసిన భక్తి ఏమైపోయింది, నేను సమర్పించిన కానుకలు ఏమైపోయాయి, నేను నోచిన నోములు వ్రతాలు ఎడిపోయాయి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేక వ్యర్థంగా ఇన్ని సంవత్సరాలు ఈ భక్తి నేను చేశానా, దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి, లేని పక్షంలో ఎవరికి చెయ్యెత్తి నేను దండం పెట్టను అనుకుందట. నిద్రపోయిందండి. నిద్రలో మా అమ్మగారికి ఒక కళ వచ్చిందట. ఆ కళలో తెల్లని వస్త్రాలు కలిగిన వాడే యేసు ప్రభు వారు వచ్చి మా అమ్మ మంచం దగ్గర నిలబడ్డాడట. ఓ పేపరు పెన్ అక్కడ పెట్టి, అమ్మా దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి అన్నావు కదా, నేనే నిజమైన దేవుణ్ణి, నువ్వు నమ్మితే ఈ కాగితం మీ సంతకం పెట్టు, నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడట. నేనే దేవుణ్ణి అంటాడు అంటే మేము పూజించినటువంటి ఈ దేవతల్లో ఎవరిలాగానూ లేడు, నేనే దేవుణ్ణి అంటున్నాను. నేను పూజించిన వాళ్ళు ఎవరూ రాలేదు, ఈ వచ్చిన వాడు నా దేవుడు కాదు కదా, నేనే దేవుణ్ణి అంటాడు. అసలు ఎవరైనా అనుకుంటూ ఉండగా ఒక అమెరికన్ హాస్పిటల్ అమ్మకు వైద్యం చేయించాం కొంతకాలం. అక్కడ యేసు ప్రభు ఫోటోలు ఉంటాయి, క్యాథలిక్ చర్చెస్ కానీ హాస్పిటల్స్లో ఉంటాయి కదా, అక్కడ యేసు ప్రభు బొమ్మ గుర్తొచ్చింది వీడికి. ఎవరో అనుకుంటున్నాను, కాదు వీళ్ళు క్రైస్తవుల దేవుడు అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో ఆ క్రైస్తవులు అంటే ఒక తక్కువ అభిప్రాయం. వాళ్ళు మా ఇళ్లలోకి వచ్చేవాళ్ళు కాదు, కనీసం ఏదైనా 12 వాకిట్లో నిలబడి పని చూసుకుని వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళాక పసుపు నీళ్లు చల్లకుండా మమ్మల్ని నడవనిచ్చేది కాదు నా తల్లి. అంత నిష్ట కలిగినటువంటి హైందవ భక్తిలో పెరిగింది. మరి ఈ దేవుడు ఎందుకు నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ దేవుడు కదా, నేను పూజించిన దేవతలు ఎవరు రాలేదు, ఈ దేవుడు వచ్చి నేనే దేవుణ్ణి నమ్ముకో సంతకం పెట్టమంటున్నాడు. ఆ భూత వైద్యం చేసినప్పుడు ఆ మాంత్రికుడు అన్నాడట, నీకు చేతబడి జరిగింది, ఆ శక్తి వచ్చి నీ ప్రాణం తీసుకుపోద్దని చెప్పాడంట. పోతూ
సో ఇప్పుడు ఈయన వచ్చి కాగితం మీద సంతకం పెట్టు, నేను నిన్ను బాగు చేస్తానండి. వీడికి డౌట్ వచ్చింది, ఈ పేపర్ మీద సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోతాడని యేసు ప్రభువుని తిడతా ఉందట. నిలబడి ఆ కళలో ప్రభు వెళ్ళిపోయాడు. కళది. మరుసటి ఉదయం అమ్మని చూడడానికి ఒక క్రైస్తవ టీచర్ వచ్చిందండి. ఆవిడ పేరు ఆరిగ శశిరేఖ. ఆ టీచర్ అమ్మని చూడడానికి వచ్చి పలకరించిందట. ఆండాళ్ళమ్మ గారు అనగానే కళ్ళు తెరిచి చూస్తే టీచరు. క్రిస్టియన్స్కి ముఖాను బొట్టు ఉండదు కదా. ఈవిడికి రాత్రి కళ గుర్తొచ్చింది. ఏమిటే శశిరేఖ, రాత్రి నా కల్లో మీ దేవుడు వచ్చాడు, మా దేవతలు ఎవరు రాలేదు, మీ దేవుడు వచ్చి పేపర్ పెన్ ఇచ్చి సంతకం పెట్టు బాగు చేస్తానంటున్నాడు. మరణ వేదంతో కురింకిపోయి శాంతి లేక సమాధానం లేక చావడానికి సిద్ధమైన స్థితిలో నీ దేవుడు వచ్చి అన్నాడు ఏమిటే అంటే టీచర్ నిర్గాంతపోయి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, ఆండాళ్ళమ్మ గారు నిజంగా నువ్వు ధన్యురాలివి, యేసు ప్రభువే కలలో నీకు కనిపించింది, యేసు ప్రభు గొప్ప దేవుడు, నువ్వు నమ్ముకుంటే బాగు చేస్తాడండి, చాలు ఊరుకో, మా దేవతల ముందు మీ దేవుడే పాటోడు, మనుషుల చేతుల్లో సిలివేస్తా చచ్చిపోయినోడు అని తక్కువ చేసి మాట్లాడిందట. దానికి ఏం చెప్పాలో టీచర్కి తెలియక వెళ్ళిపోయింది. నన్ను అడిగితే చెబుతుంది, ఇప్పుడు టీచర్కి తెలియదుగా వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ నాన్నగారు పౌరోహిత్యం చేయడానికి వెళ్ళారు. అమ్మ కుమిలి ఏడుస్తూ దేవతలను తలపోసుకొని ప్రాధేయపడి తిట్టుకొని చివరికి అనుకుందట కదా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలని గత రాత్రి అన్నాను, ఒక్కరు రాలేదు అని ఏడుస్తూ అందరిని తిట్టుకునే సమయంలో ఈవిడికి ఒక పద్యం గుర్తొచ్చిందట. అక్కడకు రాను చుట్టం రొక్కిన వరమీని వెల్పు మోహరమును తానెక్కిన బారని గుర్రము రక్కున విడి వంగవలయు. సుమతి శతకంలో పద్యం గుర్తొచ్చి అప్పుడు అనుకుందట, యేసు ప్రభువా నువ్వు దేవుడువో కాదు నాకు తెలియదు, నేను ఎప్పుడు నీ గుడికి నీ గుడికి వెళ్ళేవాళ్ళు మా ఇళ్లలోకే రారు, మరి నేను పూజించిన దేవతలు ఎవరు నాతో మాట్లాడేది, నువ్వు వచ్చి నేనే దేవుడిని అన్నావు, నిజంగా నువ్వు దేవుడు అయితే 6 నెలలుగా మరణంతో పోరాడుతూ మంచంలో పడి ఉన్న నేను ఈ రాత్రి లేచి నడవాలి, అదే జరిగితే నువ్వు దేవుడు అని నమ్ముతాను అందటండి. వెంటనే ఆకాశం నుండి గొప్ప వెలుగు నా తల్లి మీదకి రావడం, ప్రభు నా తల్లిని స్వస్థపరచడం, ఆ రాత్రే లేచి నడవడం ప్రారంభించింది. అలా నడవడం ప్రారంభించిన నా తల్లి 30 ఏళ్ళు బ్రతికింది. మా ఊరు శివాలయం వెనక వీధిలో మా ఇల్లు పడగొట్టి చర్చి కట్టి మా ఊరిలో మా అమ్మ మా నాన్నగారు సంఘం కట్టి సేవ చేశారు. ప్రియులారా, ఈ రాత్రి యేసుక్రీస్తు ఎందుకు నీ కొరకు పుట్టాడో తెలుసా? ఎందుకు ఈ మానవ జాతి అంతటి కొరకు ఒక కన్య గర్భాన పుట్టాడో తెలుసా? నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన సిలువలో బలి కావడానికి, ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు శాంతి సమాధానము పాప ప్రాయశ్చిత్తాన్ని కలగ చేయడానికే యేసు అనబడిన ఆ కుమారుడై నీ కొరకు దేవుడు జన్మించాడు. ఈ రాత్రి ఎక్కడో యూదా బెత్లెహేములో పుట్టిన సంగతి పక్కన పెట్టి నీ హృదయంలోకి యేసును చేర్చుకుంటే, ఆ యేసు నీ హృదయంలో పుడితే, నీ హృదయాన్ని యేసయ్యకు నువ్వు కనుక ఇవ్వగలిగితే, ఆయన నీ జీవితానికి పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన వాడుగా, నీకు శాంతి ప్రదాతగా, నీకు శాంతికరమై నెమ్మది శాంతి సమాధానాన్ని నీకు ఇచ్చి నీ జీవితాన్ని నిత్య నరకం నుంచి తప్పించి మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్ళే మోక్ష ప్రదాత యేసుక్రీస్తు. ఆయన మనందరికీ పుట్టినటువంటి వాడు, మనందరి కొరకు పుట్టినటువంటి వాడు కనుక యేసుక్రీస్తు పుట్టుక పాపికి మోక్షాన్ని, శాంతి సమాధానము లేని వారికి శాంతి సమాధానము నెమ్మదిని కలిగించడం కొరకు యేసయ్యను పుట్టాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను ఎరగను, కానీ ఈ రాత్రి యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటే, యేసుక్రీస్తు నీ హృదయంలోనికి వస్తే అదే నిజమైన క్రిస్మస్, నీ జీవితానికి మోక్షాన్ని ప్రసాదించే క్రిస్మస్ పండుగగా మార్చబడుతుంది. అట్టి దీవెనలు ప్రభు మీకు దయచేయును గాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి ఈ గ్రామ ప్రజలందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకునే అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. గ్రామ ప్రజలందరినీ దర్శించండి. ఎవరి జీవితంలోనికి మిమ్మల్ని చేర్చుకుంటారు, ఎవరు తమ హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు, వారికి వారి పాపములకు ప్రాయశ్చిత్తమై, నెమ్మది లేని వారి జీవితాలకు శాంతి సమాధానమై,
ఆ బ్రతుకులను ఆశీర్వదించడానికే నువ్వు పుట్టావు అన్న సత్యం వాళ్ళు తెలుసుకొని నిన్ను చేర్చుకునే కృప దయచేయండి. సంఘాన్ని, దైవజనుని కుటుంబాన్ని దీవించండి. ప్రకటింపబడిన మాటలు ప్రజలను నీ వైపు త్రిపుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన వ్యతిరేకతను పాదపీఠంగా మార్చి నీ నామాన్ని ఘనపరుచుకొని మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.